మనం గతంలో చూసినాం. ఏదైతే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఆ రోజు అన్నారు అధికారంలోకి వచ్చేటప్పుడు కేజీ టు పీజీ విద్య మంచి విద్యను అందిస్తాం ఈ యొక్క తెలంగాణ విద్యార్థులకు అని చెప్పి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యను పక్కన పెడితే కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించలేని పరిస్థితి ఆనాడు ఉంది. ఏదైతే ఆ రోజు స్కూల్లో బాలికలకు కనీసం వాష్రూమ్స్ కూడా సరిగా లేదు, బెంచ్లు కూడా సరిగా లేదు. అసలు ఆ స్కూల్ బిల్డింగ్లు పెంచులు ఊడిపోయి తీవ్రంగా ఇబ్బందులు పన్నారు. ఏదైతే వర్షాకాలంలో ఆ రోజు స్కూల్స్ పరిస్థితి చాలా దిగజారి ఆ రోజు పెంచులు ఊడిపోవడం చాలామంది విద్యార్థులకు కూడా గాయాలైన పరిస్థితులు చూసినాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించినారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిజంగా తెలంగాణ రైజింగ్ అనే ఒక ఆలోచనతో ముందుకు పోయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోతున్నాడు. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అభినందించాల్సింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఒకటే గమనించాలి, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏదైతే విద్యా వ్యవస్థని తుంగలో తొక్కింది, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క విద్యా వ్యవస్థని బలపరచడానికి ఒక మంచి ఆలోచనతో ఒక విజన్ తోటి ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి విద్యను అందించాలి విద్యార్థులకు అనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి తెలుసుకోవాలి అందరం. కాబట్టి ఈ యొక్క విద్యా వ్యవస్థని మరి ఇంత బలోపేతంగా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ.